శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రతి వారు కూడా సమయం నాకు రాలేదు, సమయం నాకు అనుకూలంగా లేదు అంటూ రకరకాల మాటలు అంటారు. దాన్నే టైం బాగోలేదు అనేటటువంటి మాటలు. మనకి టైం అనేటటువంటిది మన జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటిది. మానవ జీవితంలో వ్యక్తిత్వ వికాసం అనేది జీవితకాల ప్రక్రియ. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి అంటే వాటికి ప్రధానంగా ధైర్యము పట్టుదల ఉంటే సరిపోదు. దానికి సమయ పాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. అదే టైం. వ్యక్తిగత ఆనందం పొందాలన్నా, మన వృత్తిపరంగా కానీ మన వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి చెందాలి అనన్నా, అభివృద్ధి సాధించాలి అనన్నా మనకు ప్రధానంగా చూసుకునేటటువంటిది ఎన్ని రకాలుగా ఆలోచించినా సానుకూల ఆలోచన అనేటటువంటిది చాలా అవసరం. ఈ ఆలోచన విధానం ఒక్కసారి సరైన విధానంలో పెడితే మన వ్యక్తిగతం వ్యక్తిత్వపరమైనటువంటి వికాసం, మార్పు చేర్పు చేరి సానుకూలత అనేటటువంటి విధానంలో జీవితాన్ని వృద్ధి చెందేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. ఈ సానుకూలత మీ జీవితంలో కలగడానికి, ఆ రకమైనటువంటి స్థితి మీకు కలిగేటటువంటి విధంగా దోహదపడడానికి గ్రహగమనం అనేటటువంటిది చాలా అవసరం. ఆ గ్రహగమన సూచన అనేటటువంటిది ఆధారంగా మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశిలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా రవి, గురు, బుధ గ్రహాల యొక్క సంచారం కొంత మితమైనటువంటి విధానంలో అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఉత్సాహము, చురుకుదనము, విశేషమైనటువంటి చైతన్యవంతంగా కనిపించినప్పటికీ, ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి స్పందన అనేటటువంటిది, వ్యతిరేకంగా స్పందించకుండా జాగ్రత్త పడేటటువంటి అవకాశంగా మీరు జాగ్రత్త పడడం మంచిది. ఎందు గురించి అంటే ఏ సమయంలో ఎటు మారుతుంది అనేటటువంటి దాంట్లో ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంగా మాట్లాడినప్పటికీ కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగేటటువంటి పరిస్థితి ఉంది కనుక తగిన మోతాదులో జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. ప్రధానంగా 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, బుధుడు యొక్క సంచారం జూన్ 4వ తేదీ వరకు కూడా ఉండడం వలన ఖర్చు అనేటటువంటిది విపరీతం అవుతుంది. ఖర్చును అదుపు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. 5వ తేదీ తర్వాత తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం మారుతుందో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. 29వ తేదీ వరకు 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వలన ఆర్థిక పరంగా లాభదాయకమైనటువంటి స్థితి, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధనము కలుగుతుంది. వ్యాపార పరంగాను, అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అతఃపూర్వం ఏవైతే వాయిదాలు వేసినటువంటి పనులు ఉన్నాయో వాటి ద్వారాను విశేషమైనటువంటి ధన యోగము అనేటటువంటిది వచ్చే అవకాశాలు, చాలా ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ మనం పరిశీలించినట్లయితే దశమ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క శని యొక్క సంచారం ఉండడం వలన ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో బాధ్యతలు అనేటటువంటివి, విశేషమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడిని సవాలుగా తీసుకోవడం వలన ఉన్నతిని సాధించగలుగుతారనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. లగ్నంలో ఉన్నటువంటి బుధ, గురు, రవులు ఉన్నంత వరకు కూడా మీలో ఉండేటటువంటి ప్రతిభా పాఠవాల వలన ఉన్నతమైనటువంటి అధికారులను, వాళ్ళ ద్వారా ఉండేటటువంటి పనులను సానుకూలంగా చేసేసుకుంటారు. అనుకూలత ఏర్పడతాయి. ఉన్నతమైనటువంటి అధికారుల చేత, మీ పై స్థాయి వ్యక్తుల చేత, సహచరుల చేత విశేషమైనటువంటి గుర్తింపు పొందడం,
మెప్పు అనేటటువంటిది పొందడం జరుగుతుంది. ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్న శని యొక్క ప్రభావం వలన బాధ్యత అనేటటువంటిది కొంచెం బరువు బాధ్యతలు పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొత్త పెట్టుబడులు అనేటటువంటివి పెట్టడం వలన ధైర్యంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. లాభం అనేటటువంటిది రెండింతలు లభించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహు 9వ స్థానంలో ఉండడం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ విదేశీ పరమైనటువంటి ఎగుమతులు దిగుమతులను కానీ చేసినట్లయితే లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కేతువు యొక్క సంచారం 3వ స్థానంలో ఉండడం వలన కమ్యూనికేషన్ లో ఒక రకమైనటువంటి గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. స్పష్టత అనేటటువంటిది లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. కొంచెం గందరగోళాన్ని స్పష్టతని అవగాహన రూపకంగా తెలుసుకోవడానికి తద్వారా ఉండేటటువంటి పెద్దలను వాళ్ళ యొక్క సలహాలను తీసుకోవడం వలన మంచి అవకాశం వ్యాపారంలో అభివృద్ధి సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకున్నట్లయితే 14వ తేదీ వరకు కూడా ఒక అనిశ్చితికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రవి యొక్క సంచారం వ్యయస్థానంలో ఉండడం వలన పరిస్థితుల్లో మార్పులు, ఒక రకమైనటువంటి కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి అవకాశాలు, దూర ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, మానసికంగా సంఘర్షణలను పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే రాశిలోకి మీ రాశిలోకి రవి యొక్క సంచారం ఉండడం వలన ఉద్రేకపడుతూ ఉండడం, కోపం పెరుగుతూ ఉండడం, ఆలోచన విధానంలో కుటుంబ సభ్యులతోటి ఎంత మనం సానుకూలంగా ఉందామన్నా సరే ఆ మృదుత్వం అనేటటువంటిది లోపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 29వ తేదీ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే వ్యయస్థానంలోకి వెళుతున్నటువంటి పరిస్థితి ఉంటుందో సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్యన కానీ రాగద్వేషాలు అనేటటువంటివి పెరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక తగినటువంటి జాగ్రత్తలు ఆలోచన విధానం తీసుకోవడం చాలా అవసరం. ప్రధానంగా ఆరోగ్య విషయంలో లగ్నంలోనే రవి గురు బుధ సంబంధమైనటువంటి సంచారం ఉండడం వలన కఫ సంబంధమైన అంటే పిత్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తలనొప్పి, ఇంకా చెప్పుకోవాల్సి వస్తే వేడి వలన కలిగేటటువంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి జరిగేటటువంటి అవకాశాలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వలన అంటే నెలాఖరికి చెప్పుకోవాల్సి వస్తే అలసట పెరగడం, ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఒత్తిడి అనేటటువంటిది, గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటటువంటివి తలెత్తడం జరుగుతాయి. రాజకీయంగా ఉండేటటువంటి వారికి కానీ ప్రజా సేవ చేద్దాం అనుకునేటటువంటి వారికి కానీ పెద్ద మాటలు కాకుండా పెద్ద పెద్ద విషయాల నిమిత్తంగా చెప్పేటటువంటివి ఏదో చేసేస్తాననేటటువంటి ప్రగల్భాలు కాకుండా చెయ్యగలిగినటువంటిది కార్యాచరణతో నమ్మకంగా పెడితే కార్యాన్ని అంటే చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని కార్యాచరణ రూపకంగా పెట్టినట్లయితే నమ్మకం పెంచినట్లయితే విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలు కొంతవరకు వ్యతిరేకించేటటువంటి అవకాశాలు కేతువు యొక్క దృష్టి వలన ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పేరు ప్రతిష్టలు పెరిగేటటువంటి అవకాశాలు, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, అన్ని విధాలా ఉన్నతిని పొందుతారు. కానీ స్థిరమైనటువంటి విధానంలో మాత్రం నిర్ణయం తీసుకోండి. తద్వారా రాజకీయంగాను ప్రజాసేవ పరంగాను ఉన్నతిని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో నీటికి సంబంధించినటువంటి సమస్యలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కుజుడు 3వ స్థానంలో ఉండడం వలన వ్యవసాయ పనులు అనేటటువంటిది వేగవంతం అవుతాయి. అలాగే చురుకుదనంగా పాల్గొంటారు, అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. 24వ తేదీ తర్వాత బుధుడు యొక్క సంచారం 2వ స్థానంలోకి వ్యవసాయపరమైనటువంటి నిపుణుల సలహాలు తీసుకోవడం వలన లాభదాయకమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశాలకు అది దోహదం అయ్యేటటువంటి అవకాశంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే గురు బుధుడు లగ్నంలోనే ఉండడం వలన చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక శాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని కూడా అనుకూలమైనటువంటి విధానంలో తెలుసుకుని ఆ విద్యారంగానికి సంబంధించినటువంటి పరీక్షలు ఏమైనా ఉంటే దాంట్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతారు. మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. 3వ స్థానంలో ఉండడం వలన కేతువు యొక్క సంచారం వలన మితంగా మాటలపై నియంత్రణ అనేటటువంటిది చాలా అవసరం. పెద్దల మాటలు గురువుల మాటలు వినడం వలన మంచి ప్రయోజనదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సమయంలో మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి
అభివృద్ధిని సాధించడానికి దుర్గాగ్ని విష్ణు హోమం పారాయణ చేయించుకోవడం, అలాగే ప్రధానంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఈ జాతక ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటివి. ఇంకా మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడం గురించి, ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతక ఆధారంగా విశ్లేషణ అనేటటువంటిది చాలా అవసరం. ఇంకా ఏదైనా రాశిగా వ్యక్తిగతంగా ఏదైనా జాతక ఫలితాలపై విశ్లేషణ కావాలి అని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.